అన్నమే. అబ్బా అన్నమా, నువ్వు వేసుకొని తినొచ్చు కదా, చిన్న పనేనాయ్, పో వేసుకొని తినిపో. ఈ ఫోన్ వద్దుతానా నేను. ఆనే భువన్ల కూర లేదా? పొద్దు కడితే బాగున్నది అన్నం, ఇక మళ్ళీ మండాలని అండలే, తినరాదు. నేను సర్ది పెట్టుకుపోలే కానీ నేను తినిపోతా, నువ్వేం తింటే? నాకు ఆకలి అయితే లేదు, నువ్వు తిను. నీకు ఫోన్ ఏమన్నా కథ ఏ నా డిగ్రీ ఫ్రెండ్ ఎట్లున్నావని అడిగితే మంచిగా ఉన్నా అని చెప్తాను. అన్నంత వాసిపోయింది కానీ ఏడ వాసిపోయింది బావా, నాకు ఒక ముద్ద పెట్టవా, తింటా. మంచిగా ఉన్నది కదా. పనికి పోతానవా బావ ఇయ్యాల? పోతే ఎట్లా? ఇవాళ ఒక్కరోజు పోకపోతే ఏం కాదు కానీ ఇంటికాడనే ఉండే బావా. ఉత్తాను నోట్లకి ఏం కాదు, ఒక్కరోజు పోకు బావా. ఇంకో బుక్క పెట్టవానే. వాసిపోయింది, కూర వాసిపోయింది. మంచిగా ఉన్నది, నీ కూర చేసి. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. చెప్పు. అయ్యో బోల్ తోముతానా, అన్నం అయిపోయింది. నువ్వేం చెప్తాను? తిన్నావా మరి? ఏం లేదు, పప్పు కూర చేసిన. సరే, మా ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే బోర్లో ఇంకా మాట్లాడరాదా? ఏమైతుంది అత్తమ్మ, బోల్ తోముకుంటే నేను మాట్లాడతాను కదా, మనం పోయి కూర్చోపో. ఫోన్ మాట్లాడు ఇంకా సిరాయి కానీ బోర్లు అయితే తోమలేవే. ఏమైతుంది అత్తమ్మ, బోల్ తోముకుంటే నేను మాట్లాడతాను కదా. ఇటు ఈ పని కాదా, ఆ పని కాదు. అయ్యో మా అత్తమ్మ అప్పుడప్పుడు గట్లనే అదురుతుంది, నేను పట్టించుకోను. సరే కింద లెక్క ఎత్తుంది ఏంటి, నేను పిసదా నేను అప్పుడప్పుడు నవ్వుతాను. అత్తమ్మ నువ్వు పోమని చెప్పినా కదా, నేను బోల్ తోముతాను కదా. నీవు ఫ్రెండ్స్ అని మాట్లాడడానికి నేనుంటే నీకేమైతుంది? ఉండు మరి, నేను అడ్డం వస్తానా ఫోన్ గుంజుకుంటుండరా? ఏగో మా అత్తమ్మ పిసది గట్లనే ఉరుతుంది, ఎంతైనా ముసలోళ్ళు కదా, వాళ్ళకి మైండ్ పని చేయదు. చెప్పు. ఎంతైనా ముసలోళ్ళమనే కదా, నువ్వు ఓకే మాట్లాడు, ఓకే అబద్ధం ఆడేది. గాయంత తెలియదు ఏంటి, ఇలాగ పిసదాని కింద లెక్క వేయకున్నాను. ఇగో అత్తమ్మ నువ్వు కావాలని మాట్లాడతాను, నీ కొడుకు వచ్చినాక చెప్తా. చెప్పు, నేను కూడా చెప్తా. కొడుక మరి బోల్ దొంగనే ఆడ కూర్చున్నా, నన్ను పురాగన పిసదాని కింద లెక్కేసి సింపుల్ గా తీసేస్తా అందరూ అని నేను చెప్పాను. చెప్పు, ఎవరిని అంటాడో చూస్తా కదా నీ కొడుకు వచ్చిన తర్వాత. ఇక పడతానని అన్ని మాటలు అంటే పడతానా? అదే నీ కొడుకు వచ్చినాక గిట్లా నన్ను అనుమానిస్తానని చెప్తా, అప్పుడు నిన్ను అంటాడో నన్ను అంటాడో చూద్దాం. సరేనా? చూద్దాం. నా దోస్తుతో ఫోన్ మాట్లాడితే కూడా నీ కళ్ళు ఉరతలేవు ఇయ్యాల. ఇప్పుడు నేను దోస్తు కాదన్నా, అది నీది నీకే దోస్తండి కానీ మరి నేనైతే దోస్తు కాదండి. ఇప్పుడు నేను బోల్ తోమల్నా అద్దా? తోమని అంటున్నాగా నేను. ఇక ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సరేనా? కళ్ళు ఉరతలేవు. దోస్తుని మాట్లాడుతున్నా ఆ కళ్ళు ఓర్తలేమంటది. నీ ఫోన్ గుంజుకున్నా ఏమన్నా లొల్లి పెట్టిండే, నువ్వే నన్ను పిసదాని కింద లెక్క పడుతుంది. ఇప్పుడు బరాబర్ నా ఇంటి ముంగడికి వచ్చి నువ్వు లొల్లి పెట్టబడుతుంది కూర్చొని. ఏదని ఇల్లు నువ్వు ఉంటే నీ ఇల్లు, నువ్వు లేవు కదా ఇడ. ఎటువైనా అయితే నీకు ఉండవాని ఇచ్చినందుకు నీది అయిపోయిందా? నా ఇల్లు కాకపోతే నీ ఇల్లా? అటుకొచ్చినావు అక్కడి నుంచి. నీ కొడుకు వచ్చినాక తెలుస్తుందా? రాని కొడుకే రాని. అమ్మ అక్కడి నుంచి ఇల్లు కట్టుకొచ్చింది, పిసదాన్ని అయిపోయినా ఇక చలి మంత్రాలు అయింది మొన్న వచ్చి. మరి మళ్ళా అబ్బా తెలి మంత్రాలు. ఇగో మరి ఇక అడుగు.
నేను ఎందుకు అడుగుతానే? ఆదురాకు మరి. హలో హలో ఏ ఉండు నేను మళ్ళీ తాగు. ఎవలే వాళ్ళు మొగోళ్ళ వయసు లెక్కి నచ్చింది. అగో నీకు చెప్పిన కదా నా ఫ్రెండ్ అని, మళ్ళీ మొగోళ్ళ తీరంటావు. మొగోళ్ళ తిరిగి ఇనత్తుంది అన్న కానీ నేను ఖచ్చితంగా మొగోడానికి ఫోన్ చేసిండు అన్ననాయే. అంటే నీకు నేను ఎట్లా కనబడతానా? ఏలికెత్తే కాలుకెత్తాను, కాలుకెత్తే ఏలికెత్తాను. మంచిగా పురుసతిగా కూర్చొని నాతో లొల్లి పెడతాను కదా. నన్ను నేనేం లొల్లి పెట్టిందే? ఎవరైనా అడుగుతూనే లొల్లి నువ్వు చేస్తాను కానీ. చేస్తానా లొల్లి చేస్తానట నేను కాదా? నేను పిస్తదాన్ని. ఇన్ని రోజులు నా మొగడు కూడా నన్ను అనుమానించలేదు. అత్తమ్మ నువ్వు ఎక్కువ తక్కువ వరుతాను వచ్చి ఎవరైనా నింటే నన్ను ఏమనుకోవాలి? ఆవు నేను మెల్లగా అడిగితే నువ్వు లగాంచి అజ్జెత్తున్నావు. నేను మెల్లగానే అంటున్నా. నీ హుషారుతనం అందరు వింటారు కానీ నీదో హుషారుతనం నాదో. నేను ఏమన్నా కాదని చెప్పచ్చు కదా. మొగోని వాయిస్ వాళ్ళు వినత్తాందేమే బిడ్డ అన్న నేను. నీకు మొగోళ్ళ కాడలకు తెలియదు, తేడా తెలియదా మరి? నాకు వాయిస్ గట్లి నచ్చింది. వాయిస్ కదా నాకు వాయిస్ గట్లి నచ్చింది. ఇవో కొడుక నేను వచ్చే వరకు అది బోల్ దొంగతాంది. బోల్ దొంగకుంటా ఫోన్ మాట్లాడుతాను. అయ్యో ఎవలే వాళ్ళు కొంత ఫోన్ వెనకసిరి మాట్లాడరాదా బోలు దొంగలేవా అన్న నేను. అంటే నా పెండు అన్నది. వాళ్ళు ఎవరైనా వాళ్ళు అడిగిర్రు ఏమో మా అత్త పిస్తుంది ఇగో గట్టినే అదురుతుంది అని అంటారు అని ఫోన్ కట్ చేసి ఆడబెట్టింది. ఆడబెట్టినాక మల వేసారు. మల వేసినాక అలా అలా అన్నది. అయ్యో బిడ్డ మొగోళ్ళ మాటలు ఎక్కినత్తాందేమే ఫోను అన్న నేను గంటే. మొగోళ్ళ మాట అని నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను నీ కొడుక చెప్తాగా అంటాంది ఈ ముచ్చటకు. మరి నాకు అట్లీ నచ్చింది. అది కాదత్తమ్మ అంటే ఏం పోతుంది చెప్పు. అది కాకిన పెద్దానికి అంత దొంగలు దోసినట్టు పిస పిస బిక్కిరి బిక్కిరి చూసేందుకు నన్ను తీసి పారేసినట్టు మాట్లాడలేదు. ఇది మొన్న వచ్చి నన్ను పిసలు అంటారా? అత్తమ్మ నువ్వు లేనిపోని నింద లేకు నా మీద. ఆగో ఇదే ఫోన్ చెప్తాను ఆగు. హలో అక్క ఏం చేస్తున్నావే? ఏం లేదే, ఇంతసేపు మాట్లాడింది నీతోటే కదా నేను. నాతోనే మాట్లాడినావు? నేను బోధంటే మా అత్తమ్మ వచ్చింది పిసది అని నీతోటే కదా మాట్లాడినా. నాతోనే మాట్లాడినావు? చూసినావా ఇన్నరా ఇప్పటికన్నా? మీ అవ్వ చెప్పిన మాటలు పట్టించుకుంటావు నన్ను. సరే నేనే మళ్ళీ ఎత్తుండు. సరే ఇక చెప్పు. నేనేమన్నానే ఫోన్ మాట్లాడితే నేను అద్దాన్నా సారణ కొడికి బారిన మసాలా అన్నట్టు బాగా పొగరు చూపించుతానే. బోళ్ళు తోయినాక మాట్లాడరాదాయా అన్న నేను. దీంత మాత్రానికి నువ్వు మళ్ళా ఫోన్లు చేసి హలో ఇప్పుడు మాట్లాడింది నీతోని కాదా చూడు మగడ మీ అవ్వ అనుమానిస్తుంది అని మాట్లాడతాను ఇప్పుడు. అవ్వా ఏందా లొల్లి తోవిదా ఎలాంటి ఇచ్చేది మనం పోతే చప్పడ కూకోయే లొల్లికి అగ్గేలుగా. ఏం లల్లిరా నేనేమన్నారా? ఫోన్ మాట్లాడితే బోల్ పోయినాక మాట్లాడరాదా అన్నందుకు రాదంతం చేయబట్టే. అంటే నువ్వు నన్ను ఏమనలేదా? మంచిగా కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నా కొడుకు వచ్చినాక ఎప్పు ఏం చేస్తాడో చూస్తా. నువ్వు గాయంతో మాట్లాడతాను ఎవరితో మాట్లాడతానో నాకు గాయంతో తెలియదు అని బాగానే మాట్లాడతావు కదా. నేను ఆడిడు అన్నా ఫోన్ గొంతోలి నచ్చింది వాళ్ళు ఇవ్వలే చూసినావా? నువ్వు అనుమానించకుండా అనుమానిస్తాను నన్ను. రోడ్డు తిన్నాడు చేసేటి అని మంచిగానే చేస్తుంది. మాట్లాడిందో ఏ ఫోన్ మాట్లాడిందో అందరికి ఇంత అంత అయితే ఇంత పొడుగు చేస్తుంది. నేను మొదలు అయిన బోళ్ళు ఎండిపోతాయి. వెనక పల్లెం ఇట్లా ఇట్లా తోముకుంటుంటాను. మరి చిన్న దోమకపోయినా మరి లేదు మాట్లాడతావు నువ్వు. నేను రాకపోతే నేను దోమకోకపోతున్నా ఊకపోతే నేనేమంటారా దానికి ఫోన్ అయ్యద్దు. ఎందుకు పోను? ఫోన్ ఎందుకు ఇద్దా? నువ్వు ఫోన్ మాట్లాడుకుంటా పని చేస్తున్నావా? నీకు ఎప్పుడు ఫోన్లో దాస్తానేనా? ఇగో నేను తప్పు చేసి దొరికిన రోజు నన్ను నేను వాడతా. కానీ ఇప్పుడు అనకు చెప్తానా? తప్పు చేసి దొరకనని ముడిచిపోకు మత్తగా దొరుకుతావు కానీ మొదటి బోళ్ళు ఎండిపోయినాయి. వెనక సిరిబోళ్ళు ఆడ పడబడే తోంకరప్ప. ఇగో అత్తమ్మ నువ్వు మంచిగా మాట్లాడతలేవు. మర్యాద కొద్ది మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడతానా? నువ్వే మంచిగా మాట్లాడతలేవు. ఉన్నది ఉన్నట్టు అనద్దు ఇల్లు ఉండద్దు. బోళ్ళు ఎండిపోతాయి సబ్బు బోళ్ళు. నేనేదో తప్పు చేసినట్టు వచ్చినంది ఇడుతాంది. అనుమానించు. నువ్వు ఎన్ని రోజులు అనుమానిస్తావు చూస్తా గాని ముసల్ని సంఘాలు ఉంటలేదు. రెచ్చగొడతాను నన్ను. అవ్వా ఈ రోడ్డు ఇది ఏంది లొల్లి? విద్యుత్ మనం పోతే నువ్వే ఏం చేయబడుతుంది అందుకు ఏం దగ్గర ఇట్లా అయితే. ఏం కాదురా కొడుక నేను ఏమనలేదురా. బోళ్ళు తోముకుంటా ఫోన్ మాట్లాడితే ఇంకా బోళ్ళు ఆడబెట్టి ఫోన్ మాట్లాడబడుతుంది. ఆ ఫోను పక్కకు పెట్టి బోళ్ళు తోమినాక ఫోన్ మాట్లాడరాదా అన్న నేను. ఇక గింతంత దానికి ఇంత పొడుగు రాజంతం చేసింది. మొన్నగా నర్సం అనమాట ఏంది రాజా మీ కోడలు ఊక ఫోన్ మాట్లాడుతుంది అనమాట. నేను ఆ ముచ్చట చెవు వేసుకొని బిడ్డ ఫోన్ ఎందుకు ఇప్పుడు మాట్లాడు బోల్ తోమినాక మత్తుగా మాట్లాడచ్చు అన్న. నేను ఎవరితో మాట్లాడుతానా? నన్ను బాగా అనుమానిస్తున్నావు. బోలు పో అని ఏడబట్టే కాదు చెప్పే నువ్వు చెప్పే అధికారం ఉంది ఇంట్లో చెప్పారు రే. రోజు ఆ చూడు బాగా అందరూ
జామ అయిన మంది ఇజ్జత్ మానం పోతుంది. ఇంకా 10 మంది గెలిచాను కదా చెప్పు. నువ్వు చెప్పితే ఎవరు చెప్తారు దానికి? గదిగా నేను చెప్తే నువ్వే వెనక కసుకొచ్చుకొని రావచ్చు. ఇక నేనేం చేయాలరా? మీ ఇట్టం నోటి వేసుకోరండి మీకు నేను ఇప్పుడు చెప్తే నేను అన్నది ఏముందిరా, బోల్ పోయినాక మాట్లాడరాదా అన్న నేను. అవ్వా ఏములో వెళ్ళాను నువ్వు అనబడుతుంది. అది ఉన్న కాడ ఉండదు, అది ముసల్దాన్ని చందాల వాడి సావాలి, నన్ను గిట్ల గట్లా అంటుందని అది అనబట్టి. నువ్వు దాంతో కొడితే అది నీతో కొడినట్టుంది కథ. ఈ రోడ్డు ఇది కాలం ఇది నాది అన్నది నాకు తప్పే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరు, మీరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరు. పనికి బుద్ధి మాట చెప్తే కోపాలు ఎక్కువ. నేను చేసేసావాలి మీరు ఇట్లా. అవురా, నువ్వు ఐసు కొడుకు నీ ముందట వచ్చినాను ముసల్దానా అన్నది. మరి ఇంకా ఐసు కొడలు వచ్చినాక నేను ముసల్దాన్ని కాకపోతే ఐసుదాన్ని అవుతాను. అవురా, నన్ను ముచ్చట అనొచ్చున్నారా? అవ్వా చెప్పే నీ అద్దంట్లేను చూడు, మంది జానాయరి ఇజ్జత్ మనం పోదా చెప్పినది. నేను మెల్లగానే చెప్పిండ్రా, నేను మెల్లగా చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారా? అదే లాగాంచి మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరు కూడి నాదా తప్పు దాందిరా. మీరు ఇద్దరికి ఇంత చేసేసి నేను చావాలి, మీరు వెళ్ళి పెట్టుకోరు. ఇక నీ తెలంగాణ నేను చెప్తా. ఉందా మరి దాందా తప్పు? మా అవ్వదాని అయితే ఆలోచించాడు, చేసి నేను చస్తానా ఇక వెళ్ళి పెట్టుకోరా ఇంట్లో చస్తాడు. ఎవరు తప్పురా? ఇలా నీకేమర్థమైందిరా? పోయి నీ కొడుకు నూరిపోయి లేనిపోయి నిందలన్నీ నా మీద వేసి నీ కొడుకుని నన్ను విడగొడదామని చూస్తాను. అప్పుడు నీ కలిసాల పడతాయి కదా. ఈ బౌరుపులంతా ఎర్ర బదులు ఉన్నది నాయి. ఒకటంటే 4 అంటది, 4 4 లోకాలు ఇన్నట్టు. హలో అత్తనే ఉండరా? అవన్నీ మళ్ళా అత్తనే. నేనేం చేస్తారా? నేను కూడా పోతా. సరే ఫోన్ లేని ఆవిడ బతుకుద్ది. ఫోన్ లేనా ఎప్పుడు ఫోన్లే. ఏం చేస్తానవే? అవునా, ఒకసారి చూపి. ఎంత మంచిగున్నదో. ఫోన్ జోరు మాట్లాడుతుంది. మా తమ్ముడు ఏంది మరదలు? బావా తమ్ముడు ఎటు వేయండు? ఏమో బావ తెలియదు, పొలం కాడికి ఇట్లా పోవచ్చు. సరే ఏ కరెంట్ మరి పెట్టినా అందుకే అడుగుతున్నా. ఏమో బావ నాకు తెలియదు. కానీ మంచిది. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరికి ముందులు ఎత్తున్నావు ఫోన్లో? ఏం చెప్తాను? మా భీమన్ అంటా అంటే ఇప్పుడు నన్ను అనుమానిస్తానవా? చూడు నేను ఎవరితో చేసినా చూడు. కాదే అడుగుతున్నా, ఇప్పుడు అనుమానించినా? అబ్బా మీ అన్న భలే ఉన్నాడు పో. నా ఫ్రెండ్ ఫోన్ చేసి అలా పాపను చూపిస్తే మంచుకున్నదని ముద్దు పెట్టుకున్నా. అది కూడా తప్పేనా? దానికి ఎలా నా మీద సీరియస్ అవుతాను? ఎప్పుడన్నా అయినవా? మంది మాటలేని మనం పోతాను. నువ్వు ఇప్పుడు పెళ్ళానికి ఇంత ఘోరంగా అనుమానించేటోని నేనే చూసిన. చిన్న పాప ఆమెకు ముద్దు పెడితే తప్పైందా? బాగా నమ్ముతాను అందరు చెప్పిన మాటలు. నేను చెప్పిన ఎందుకు నమ్ముతలేవు? ఇలా నన్ను అనుమానించే కాడికి వచ్చినావు నువ్వు. అనుమానించలేదే. నువ్వు అడిగిన తప్ప చెప్పు, అడగదా? నువ్వు నమ్మి అడిగినావు కదా నన్ను. మీ అన్న చెప్పిన మాటలు, మంది మాటలేని మానమరం పోతావు నువ్వు. ఇలా రేపు ఎవరు ఫోన్ మాట్లాడతలేరు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫోన్ చేసుకోరా? అయితే ఎట్లా అనుమానిస్తాను నన్ను? కాదే ఇప్పుడు అడుగుతా తప్ప చెప్పే. అంటే తప్పు కాదా? నిన్న మీ అవ్వ నిందలేసింది నా మీద. మీ అన్న మాటలు పట్టించుకొని నన్ను తిడతాను. రేపు ఇంకొకరు అంటారు. నేను ఎంత నిజాయితీగా బతుకుతానో నీకు తెలియదా? అట్టిగా నిందలేస్తారు నా మీద. నా మొగడే నా మీద నిందలేసినాక నేను బతికేందుకు? నేను సత్తా. ఇక ఈ సెల్లు నువ్వు తీసుకో, నాకేమద్దు. రేపటి నుంచి కూలి పని పోతా నేను. అంతే ఉంచుకో, దండం పెట్టా. తప్పైంది, కాలం ముద్ద బాగా చేయడగుతి. నన్ను అనుమానించిండు నా మొగడు. మందన్న ఏమో అనుకుంది కానీ కట్టుకున్నాడే నన్ను అనుమానిస్తాడు. ఏడువకే దండం పెడతాను, బాగా కాలు మొక్క తేయడం. ఏడువకే తప్పైంది.
ఏమనే చదివి పెట్టావు లేదా? తెస్తానా. ఇగో వేడున్నది పట్టుకో. ఆ ముఖానికి ఇంత బొట్టు పెట్టుకుంటే ఏంది? ఉండు బొట్టు తీసుకొస్తా. లగ్గనికి వస్తున్నా నేను పనుకోవాడి. బొట్టు పెట్టుకుంటానికి లగ్గం ఎందుకు? లగ్గం అట లగ్గం. ఇప్పుడు చూడు ఎంత మంచిగా కనబడుతున్నావు. మసాలా కనుపు బంగారం. సాలు కనుపు. సరే చెప్పండి రా. తిను మరి. పనికోతానా? మరి అన్నం తిన్నావా? తిన్నా. ఏం కూర వండిందిరా? ఏమో అప్పుడు తొక్కేసుకుంది, ఇప్పుడు ఏం కూర తెలియదు. దొరసాని కూరలు చక్కగా చేయది, ఏం చేయదు, పనికి అయితే తోలుతుంది. పోపో ఇల్లు పెట్టి సపడ కూర్చోడా. మేడం అయిపోయింది ఇంట్లో మేడం. ఇంత పని కోయటానికి కూర అన్న చక్కగా చేసుడా లేదా? ఏమన్నా అంటే అత్తమ్మ హోర్వది అంటది. సరే ఏ లేదు అని మళ్ళీ చెప్తాడు. తిన్నావా అత్తమ్మ? తిన్నా. ఇప్పుడే వచ్చినావా? పనికి పోతానవా? పనికి వెళ్ళేవాళ్ళు విలువలేదు, ఇంత తిన్నా మరి కొంచెం కూర్చుంటున్నాను, ఇటుకెళ్ళి వచ్చిన. అయ్యో నీ కొడుకు లేడు కదా, ఇప్పుడే పోయిండు పనికి. పనికి పోయిండా? పోంతి ఏం కూర అంటే నేను నేనా ఏం కూర అండలే, తొక్కుంటే వేసి పంపినా గానీ పనికి పోయటానికి తొక్కేసి పంపొచ్చున్నాయి. ఏ కూరగాయలు ఏం లేవు. సరే కానీ నీకు నాకు పడతలేదు అత్తమ్మ. నువ్వు నిన్ననే లేనిపోని నిందలు నా మీద వేసినావు కానీ నువ్వు ఇంటికి పో, ఆయన వచ్చినాక రాపో. అట్లనా? ఆ పడుగు మంచిది అయితే ఆంగట్లా అమ్ముడు వద్దు అన్నట్టే ఉంది నీ భాగవతం. నేను అచ్చుడితోనే నడుచుకోమని అంటానేవే. అయితే నా కొడుకు లేకపోతే నచ్చిగా కూర్చుంటద్దిగా. ఇల్లు నీది అయిపోయిందా? ఇగో నీ ఇల్లు నా ఇల్లు అని మాట్లాడక కానీ పో, ఆయన వచ్చినాక రమ్మన్నా కదా, ఎందుకు రెచ్చిపోతాను అట్లా? ఆయన లేకుంటే ఉండద్దుగా ఇంటికాడ. ఉండు మరి నేనే పోతా. అయితే నేనే ఉండాలి, అయితే నువ్వే పోతావు. నువ్వు ఉంటే నేను పోవాలి కదా. నేను ఇంట్లోనే ఉంటుంది, నేను గీడ కూర్చుంటే నీకేమవుతుంది? నువ్వు నన్ను కళ్ళల్లో పెట్టుకుంటాను ఏందత్తమ్మా? అబ్బా చూడ చక్కని పిల్లని కండ్లల్లో పెట్టుకో. మరి నీ కొడుకు లేడు, నువ్వు బొమ్మన్నందుకే గింతగానే రెచ్చిపోతాను. ఆయన వచ్చినాక మాట్లాడవా? మా పోతతి నేను ఉంటే నీకేం సంది కాదా, మాట్లాడుకో. మళ్ళీ అట్లనే మరి నేను ఉంటే నీకు గదే సంది కదా అని అచ్చుడితోనే ఎందుకు వచ్చినావు నువ్వుగా? నీ కొడుకు లేడు కదా ఇక నడుచుకో అన్నట్టే మాట్లాడవాటివి. ఆయన వచ్చినాక రాపో అన్న అత్తమ్మ, నువ్వు గట్ల మాట్లాడక చెప్తానా? నీ ఇల్లు నీది అయిపోయింది, నేను రావద్దు. మరి ఉండిపో, నేనే పోతా. మరి గట్ల పోతారా? అవును, నేను ఎలాగొట్టి నేను ఉంటున్నా ఇంట్లో. మరి ఏం మాట్లాడతావు అత్తమ్మ నువ్వు? అయ్యో ఆయన లేడు, రేపు రాపో లేకపోతే సాయంత్రం అన్న రాపో అన్నందుకు ఓ మీద పడుతుంది వచ్చి ఫోన్లు ఇంట్లో అనుకుంటా. నేను వచ్చి అర్ధగంట అవుతుందా, గంట అవుతుందా? నీకు అట్ట వచ్చిందా? నీ కొడుకు కోసం వచ్చినావు, మరి నీ కొడుకు లేడు కదా అన్న. కొడుకు లేని నాతోటి ఏం పను నీకు? కొడుకు కోసం వచ్చిందట కానీ నేను కావాలన్నట. ఏం కావాలి లొల్లి? But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really